안녕하세요. వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పాస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ సారీ, నేను వీడియో పెట్టడానికి కొంచెం లేట్ చేసేసాను. ఇంకెందుకు లేట్, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. సో ఇక్కడ లీషన్ వాళ్ళ పేరెంట్స్ గున్ ఏజెన్సీ, హీరో ఏజెన్సీకి వెళ్ళాలని అనుకుంటున్నారు. వాళ్ళు అన్ని డిషెస్ ఇంకా సూప్స్ రెడీ చేసి హీరోకి ఇవ్వాలని అనుకుంటారు. వాళ్ళు లీషన్ని కూడా వర్కౌట్ అయిపోయాక గున్ ఏజెన్సీకి వచ్చేయమని చెప్తారు. ఇక్కడ హీరో పేరెంట్స్ హీరోని విజిట్ చేయడానికి వస్తారు. ఇది చూసిన హీరో బాగా కంగారు పడుతూ ఉంటాడు. అయ్యో ఇప్పుడు ఎలాగా, వీళ్ళు వచ్చేసారు, తనకు చెప్తాను అని హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. మా పేరెంట్స్ వచ్చారు అని అంటే, అయితే అని అంటుంది. ఆ తర్వాత తనకు సడన్గా గుర్తొచ్చేసి, ఏంటి మీ పేరెంట్స్ వచ్చారా, మరి మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అనుకుంటూ ఉంటుంది. అక్కడి నుంచి పరిగెట్టేస్తుంది. ఇక్కడ మరోవైపు హీరో తలుపు తెరుస్తాడు. హీరో వాళ్ళ మదర్ అంటుంది, నేను కొన్ని డిషెస్ తెచ్చాను నీ కోసం అంటే, ఈ కుక్కని ఎందుకు తీసుకొచ్చారు అని హీరో అంటాడు. దానికి హీరో ఫాదర్ అంటారు, ఏమోరా మీ అమ్మకే తెలియాలి అని అంటాడు. దాని తర్వాత హీరో పేరెంట్స్ డిషెస్ సర్దటంలో బిజీగా అయిపోతారు. ఇక్కడ మరోవైపు మన హీరోయిన్ ఎక్కడ దాకాలో తెలియక బాల్కనీలో ఒక కుండి వెనకాల దాక్కుంటుంది. అప్పుడే హీరో మదర్ అంటున్నారు, ఇక్కడ చాలా వేడిగుందిరా, బాల్కనీ తలుపు తెరుస్తాను అని అంటే, అమ్మా వద్దు ఆగు అని మన హీరో ఆపేస్తాడు. నేనున్నాను కదా, ఒకవేళ తెరిసామనుకో చాలా చల్లగా అయిపోతుంది, ఒకవేళ చల్లగా అయిపోతే నీకు జలుబు చేసేస్తుంది, సో మనం తెరవకూడదమ్మా అని హీరో బాల్కనీ తలుపుని మూసేస్తాడు. దాని తర్వాత హీరో మదర్ అంటుంది, నా గురించి ఎంత ఆలోచిస్తావో అని అనుకుంటుంది. ఇక్కడ హీరోయిన్ అంటుంది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని మెల్లగా అడుగుతుంది. దానికి హీరో, నేను చూసుకుంటాను అన్నట్టుగా చెప్తాడు. మనం బయటికి వెళ్ళి తిందామా అని అంటాడు. దానికి వాళ్ళ అమ్మ అంటుంది, ఆ అమ్మాయి ఎక్కడా అని అంటుంది. దానికి హీరో ఒక్క నిమిషానికి కంగారు పడిపోతూ ఉంటాడు, ఏంటి తెలిసిపోయిందా అని. కానీ వాళ్ళ మదర్ అంటారు, మనం కలవాలి, ఎప్పుడైనా కూర్చొని లంచ్ కానీ డిన్నర్ కానీ కలవాలి అని అంటుంది. దానికి హీరో అంటాడు, అవేం అవసరం లేదు, నేనేం తన మీద ఏ ఫీలింగ్స్ లేవు నాకు అని అంటే, ఏంటి నిజంగానా అని అంటుంది. దానికి హీరో కూడా, అవునమ్మా నాకు ఇప్పుడు ఏమి ఆ అమ్మాయి మీద ఫీలింగ్స్ లేవు అని చెప్పేస్తాడు. అరే తను చాలా మంచి అమ్మాయిరా అని వాళ్ళ మదర్ తనతో అంటారు. అప్పుడే కుక్క బాల్కనీ వైపు వెళ్తుంది. అప్పుడు హీరోయిన్ అది చూసి, ఓ వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడికి రాకు అని అంటుంది. కానీ కుక్క ఎక్కడ వింటుంది, అక్కడ దాకా వెళ్ళి ఇది చూసిన హీరో ఒక్కసారిగా, అమ్మ నేను కొంచెం బయటకు తీసుకెళ్తాను ఆ కుక్కని అని చెప్పి బయటికి తీసుకెళ్తాడు. ఎందుకు దాన్ని అలా పట్టుకున్నావు అని అంటే, సరే అదంతా కాదు కానీ ఆ రూమ్కి ఎందుకు లాక్ వేసావు అని వాళ్ళ అమ్మ అటు సైడ్ హీరోయిన్ రూమ్కి వెళ్ళిపోతుంది. అమ్మ వెళ్ళకు అని హీరో కూడా వాళ్ళ మదర్ వెనకాలే వెళ్ళిపోతారు. ఇక్కడ హీరోయిన్ మెల్లగా దాక్కుంటూ చిన్నగా వస్తుంది లోపలికి. ఇంకా ఆ సోఫాలోనే హీరో ఫాదర్ కూడా కూర్చుని ఉంటారు. అది హీరో ఫాదర్కి ఎందుకో వెనకాల నుంచి ఏదో వెళ్ళినట్టు అనిపిస్తుంది. కానీ వెనకాల తిరిగి చూస్తే ఎవరు ఉండరు. దాంతో హీరోయిన్ మెల్లగా చిన్నగా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎలాగో అలా తన హాల్ నుంచి హీరో రూమ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ కిచెన్లో హీరో సూప్ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ సూప్ కొంచెం వేడిగా ఉండటం వల్ల అతని ఫ్యాంట్ మీద పడిపోతుంది. దాంతో అతను హడావిడిగా అతని రూమ్లోకి వెళ్ళిపోతాడు. అరే రే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పి అక్కడి నుంచి ముందు రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఈ రూమ్లో కాదమ్మా అని వాళ్ళ మదర్ని కూడా వేరే రూమ్లోకి తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ మెల్లగా ఎవరు చూడకపోవడంతో అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ మరోవైపు లీషన్ ఇంకా చాసియాన్ టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. లీషన్ అంటాడు, రేపు నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది, ఇంకా కోచ్ కూడా రాలేదు అని అంటాడు. దానికి చాసియాన్ అంటుంది, నేను కోర్టుకు వచ్చానని చెప్పాలి, లేదంటే మా అమ్మ నన్ను తిడుతుంది, ఇంతకీ నువ్వేం చూస్తున్నావు అని లీషన్ చూస్తూ ఉంటాడు. కానీ చాసియాన్ అంటుంది, ఓ నిజంగా మీ అమ్మగారు అన్నారు కదా నువ్వు మీ అన్నయ్య ఏజెన్సీలోనే సైన్ చేయాలని కాంట్రాక్ట్. దానికి లీషన్ అంటాడు, ఏంటి మా అమ్మ నీతో అలా చెప్పిందా అని అంటే,
లేదు, నువ్వు ఇంతకు ముందు మీ అమ్మతో మాట్లాడుకున్న చాట్ని నేను చూశాను. వేరే వాళ్ళు మాట్లాడుకుంటే చూస్తావా నువ్వు అని లీషన్ చాసియాన్ మీద కోప్పడతాడు. ఏ, నేను చూడకుండా ఉండాల్సినవి ఏమైనా ఉన్నాయా? ప్లేయర్ లీషన్ అని చాసియాన్ లీషన్తో అంటుంది. అదేదో సామెత ఉంది కదా, దొంగ ఉడతకు భయపడుతున్నాడని. ఉడత కాదది, ఎలుక. అంటే ఏదొకటి అని చాసియాన్ అంటుంది. అక్కడి నుంచి లీషన్ వెళ్ళిపోతాడు. ఇక్కడ చాసియాన్ తన ఫోన్లో ఒక మ్యాచ్ మేకర్ గేమ్ ఆడుతూ ఉంటుంది. తను ఇంకా హీరో పేరు రాసుకుంటుంది, కానీ వాళ్ళిద్దరు పర్ఫెక్ట్ మ్యాచ్ కాదని చూపిస్తుంది. ఆ తర్వాత తను హీరోయిన్ ఇంకా హీరో పేరు పెడుతుంది. వాళ్ళిద్దరు పర్ఫెక్ట్ మ్యాచ్ అని చూపిస్తుంది. డ్రామా వాళ్ళదే కాబట్టి చూపించాలనుకోండి. సో మరోవైపు హీరోయిన్ ఇక్కడ బయటకు వచ్చి ఒక బెంచ్ మీద కూర్చుంటుంది. అప్పుడే లీషన్ వస్తాడు. అయ్యో, చాలా లేట్ అయిపోయింది, మా అమ్మ ఇక్కడే ఉన్నారా అంటే దానికి హీరోయిన్ అంటుంది, అంటే నేను బయటకు వచ్చేసాను అనమాట. ఇక్కడ లీషన్ సారీ చెప్తాడనమాట అబద్ధం ఆడినందుకు. ఇక్కడ హీరోయిన్ కూడా ఒక అబద్ధం తర్వాత ఇంకొకటి ఆడాల్సి వస్తుంది అని అంటుంది. ఆ తర్వాత హీరోయిన్కి కొంచెం చల్లగా అనిపిస్తుంది. దాంతో లీషన్ ఒక టవల్ ఇంకా షూస్ తీయడం కోసం తన కార్ వైపు వెళ్తాడు. అతను ఆల్రెడీ తన కార్లో ఉన్న కొత్త షూస్ని తీసుకుని వస్తాడు హీరోయిన్ కోసం. దాన్ని హీరోయిన్ కోసం తనే తొడగాలని అనుకుంటాడు, కానీ హీరోయిన్ అంటుంది, లేదు నేను చేసుకోగలుగుతాను. అప్పుడే అక్కడికి హీరో వస్తాడు. ఏదో మర్డర్ చేసిన దానిలాగా అంత షూస్ వేసుకోకుండా పరిగెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంట నీకు అని హీరోయిన్తో అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, నన్ను ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకోవాలని నేను అనుకోలేదు అంటే హీరో అంటాడు, నా షూస్ తీసుకో, ఇంకో నా వేసుకో అని అంటాడు. దానికి హీరోయిన్ కూడా లీషన్ ఇచ్చినవన్నీ పక్కన పెట్టేసి మన హీరో షూస్ వేసుకొని వస్తూ ఉంటుంది. కానీ ఇదంతా చూసిన లీషన్ మాత్రం చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. మన హీరోయిన్ కూడా చాలా పొలైట్గా థ్యాంక్ యూ చెప్తుంది లీషన్కి. తను లీషన్తో అంటుంది, బయట చల్లగా ఉంది, నేను లోపలికి వెళ్తున్నాను అని వెళ్తూ ఉండగా హీరోయిన్ హీరోతో అంటుంది, ఒకవేళ తెచ్చేవాడివే అయితే నా షూసే తేవచ్చుగా, నీ షూస్ కన్నా ఎంత పెద్దగా ఉన్నాయి చూడు అని అంటుంది. ఇక్కడ లీషన్ కూడా వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ని ఎత్తుకుంటాడు. నువ్వు ఏం చేస్తున్నావు, నన్ను ముందు కిందకి దించు అని అంటుంది. హీరో అంటాడు, ఒకవేళ నువ్వు అరవాలి అనుకుంటే చిన్నగా అరువు. ఇక్కడ లీషన్ ఇదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. హీరో లీషన్ వైపు చూసి, ఏంటి నువ్వు రావట్లేదా అని అంటాడు. దానికి లీషన్ అంటాడు, నేను ఇక్కడ నా పేరెంట్స్ చూడటానికి వచ్చాను, కానీ వాళ్ళు ఎలానో లేరు కదా, ఇంటికి వెళ్తానులే అని అంటాడు. సరే, థ్యాంక్స్ ఫర్ షూస్ అని హీరోయిన్ బదులు హీరో థ్యాంక్ యూ చెప్తాడు. అయినా నువ్వు నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అని లీషన్ అంటాడు. లేదు, సరే అయితే నో థ్యాంక్స్ అయితే నీకు అని హీరోయిన్ లోపలికి వెళ్ళిపోతారు. ఇక్కడ హీరో చేసిన దానికి సిగ్గుపడిపోతూ ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా వాళ్ళని చూసి నిజంగా వీళ్ళు ఎంత మంచి కప్పులో అని అతను కూడా మురిసిపోతూ ఉంటాడు. మరోవైపు ఇక్కడ CEO వచ్చి లీషన్ని కాంట్రాక్ట్ మీద సైన్ చేయమని చెప్తాడు. చూడు లీషన్, నేను ఇక్కడ అన్ని పేపర్స్ రెడీ చేశాను, ఒకవేళ నీకు ఓకే అయితే కాంట్రాక్ట్ సైన్ చేసి మనం డిన్నర్కి వెళ్ళొచ్చు. ఎలా అంటావు, ఏమంటావు? జాపనీస్ ఓకేనా నీకు, లేదా మన లీషన్కి మీట్ ఇష్టం కాబట్టి మీట్ డిసైడ్ చేసుకుందామా, లేదా కొరియన్ డిషెస్సా, ఏదంటే అది అని ఇక్కడ CEO హాంగ్ ఎలాగైనా మన లీషన్ని కాంట్రాక్ట్ సైన్ చేయించడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ మన లీషన్ దానికి ఒప్పుకోడు. ఆ అమ్మాయి ఎక్కడుందో ఆ అమ్మాయితోనే ఉంటాను నేను, అక్కడికే వెళ్ళాలి నేను. ఏ అమ్మాయి, నువ్వు అసలు ఏం ప్లాన్ చేస్తున్నావు అని ఇక్కడ CEO హాంగ్ అడుగుతాడు. దానికి లీషన్ అంటాడు, మా అన్నయ్య ఏజెన్సీకి నేను ఈ కాంట్రాక్ట్ సైన్ చేయలేను అని చెప్పి అక్కడి నుంచి పరిగెట్టేస్తాడు. ఇక్కడ CEO హాంగ్కి ఫుల్ కోపం వచ్చేసి టేబుల్ మీద ఉన్న ఫొటోస్ని గిట్టకొట్టేస్తాడు. అలా గిట్టకొట్టేసిన టైంలోనే అతనికి 2 ఫొటోస్ కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే అక్కడ లీషన్ హీరోని కాలర్తో పట్టుకున్నట్టు, అది చూస్తే లీషన్ని తోసినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ పట్టుకొని ఇక్కడ CEO హాంగ్ లీషన్ కార్ని ఫాలో చేస్తూ ఉంటాడు. ఇక్కడ లీషన్ ఏమో హీరో వాళ్ళ హోటల్కి వచ్చేసి హీరో డోర్ దగ్గరికి ఉంటాడు. ఇక్కడ CEO హాంగ్ కూడా లీషన్ని ఫాలో అయ్యి ఎలాగైనా పట్టుకుంటాడు. కానీ అప్పటికే డోర్ బెల్ కొట్టడంతో హీరో కూడా కాలింగ్ బెల్ వైపే చూస్తూ ఉంటాడు.
వాళ్ళు మాట్లాడే మాటలని వాళ్ళని హీరో లోపల నుంచి చూస్తూ ఉంటాడు. ఇక్కడ సీఈఓ హాంగ్ అంటాడు, నువ్వు నాతో కాంట్రాక్ట్ చేయాల్సిందే, నీకు వేరే దారి కూడా లేదు. నువ్వు ఆ అమ్మాయితో దిగిన ఫోటోలను పట్టుకొని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా? చేసుకో, నాకేం సంబంధం లేదు, నాకు అంత ఫర్క్ కూడా పడదు అని ఇక్కడ లీషన్ కరాఖండిగా చెప్పేస్తాడు. అయినా నాకు వేరే అమ్మాయి అంటే ఇష్టం, ఆ అమ్మాయితో నాకు అసలు సంబంధమే లేదు. అలాంటప్పుడు డీల్ ఎలా కుదురుతుంది అనుకుంటున్నాం? దానికి సీఈఓ హాంగ్ అంటారు, మీ అన్నయ్య యాక్సిడెంట్ నిజంతో దానివల్ల కలగచ్చేమో నీకు ఇంట్రెస్ట్ నా కాంట్రాక్ట్ మీద. దానికి లీషన్ అంటాడు, ఇంకా ఏదో స్పెషల్ అయిన రీజన్ తీసుకొస్తావేమో అనుకున్నాను. మా అన్నయ్యకు ఆల్రెడీ తెలుసు తన యాక్సిడెంట్ గురించి, నువ్వు నన్ను ఇంత చిన్న విషయానికి పట్టుకోవాలనుకుంటున్నావా అని లీషన్ సీఈఓ హాంగ్తో అంటాడు. నువ్వు చాలా కష్టపడాలి, ఇలాంటి పని చేయవు అని లీషన్ సీఈఓ హాంగ్తో అంటాడు. ఇక్కడ సీఈఓ హాంగ్ కూడా, ఏంటి మీ అన్నయ్యకి ఆల్రెడీ తెలుసా, ఆ నదిలో దూకేశాడని అతనికి తెలుసా అని అంటాడు. దానికి లీషన్ కంగారు పడిపోతూ ఉంటాడు. లోపల హీరో అన్నీ విన్నాడు. అక్కడే ఉన్న హీరోయిన్ అంటుంది, లేదు కూర్చో, నేనన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. ఎందుకు అని హీరో అంటాడు. నీకు ఇదంతా ముందే తెలుసా అని హీరోయిన్తో అడుగుతాడు. అప్పుడే అతనికి సడన్గా బ్రెయిన్లో చాలా నొప్పి వచ్చేసి అక్కడ పడిపోయే టైప్లో అయిపోతూ ఉంటాడు. ఇక్కడ బయట సీఈఓ హాంగ్ అంటాడు, నువ్వు బాగానే ఉన్నావా, అయినా నేను నిజం చెప్పేశాను అని లీషన్ అంటాడు. అయితే మరి దీని గురించి ఏమంటావు అని ఆ ఫోటో సీఈఓ హాంగ్ చూపిస్తాడు. ఇక్కడ హీరోయిన్ డోర్ తీసి బయటికి వస్తారు. అక్కడ చూస్తే ఎవరూ కనిపించరు. దాంతో హీరోకి ఇంకా గట్టిగా తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ మరోవైపు కారిడోర్లో లీషన్ కాలర్ పట్టుకుని ఆ హాంగ్ని అక్కడికి లాక్కుని వస్తాడు. అప్పుడు సీఈఓ హాంగ్ అంటాడు, నిజమే, సీసీటీవీ కూడా పని చేయలేదు. అప్పుడు నేను ఎందుకో అనుకున్నా, నువ్వే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏకైక విట్నెస్, ఇంకా మీ అన్నయ్యకైతే ఏమి గుర్తుకే రావు. నీకేమనిపించింది, నీ ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావా ఆ రోజు జరిగిన నిజమంతా? మీ అన్నయ్య లైఫ్ కాపాడితే ఎందుకు ఇదంతా, ఎందుకు నువ్వు అంతలా దాచాలనుకుంటున్నావు? ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఎందుకా అని. చూడు, బాగా దగ్గరగా చూడు, నీకేమనిపిస్తుంది? ఎంత క్లియర్గా ఉంది కదా. ఇంతకీ ఆ రోజు ఏమైందో గుర్తుంది కదా. దాంతో లీషన్కి చాలా కోపం వస్తుంది. అప్పుడే మనకి హీరోకి ఎరేజ్ అయిన మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. అతను మునిగిపోతున్నట్టు, లీషన్ కాలర్తో పట్టుకున్నట్టు అని చూపిస్తారు. కానీ ఇక్కడ హీరోకి ఏమీ గుర్తుకు రావు. ఇక్కడ సీఈఓ అంటాడు, నువ్వు ఆ రోజు మీ అన్నయ్యని పుష్ చేసావు కదూ. మరోవైపు ఇక్కడ హీరోయిన్ చాలా కంగారు పడుతూ, నీకు హెడ్ఏక్ కాకుండా ఇంకేమైనా జరుగుతుందా, నువ్వు బాగానే ఉన్నావా అని ఇక్కడ హీరోని అడుగుతూ ఉంటుంది. ఇలా నీకు ఫస్ట్ టైం అయిందా లేదో ఇంతకు ముందు ఎప్పుడైనా అయింది అని హీరోని అడుగుతుంది. అప్పుడు హీరో అంటాడు, అందరూ ఆ రోజు జరిగిందంతా కప్పెట్టేద్దామని అనుకున్నారు కదూ, గుర్తు తెచ్చుకోకనే అందరు చెప్పారు కదూ, ఎందుకు అందరు నా యాక్సిడెంట్ మెమరీస్ గుర్తు చేయొద్దని అనుకుంటున్నారు? అదేమైనా నేను గుర్తు తెచ్చుకోకుండా ఉండవలసిన విషయమా అని హీరో ఇక్కడ ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ కూడా అవును. అప్పుడు హీరో అంటాడు, కానీ ఎందుకు అందరూ నాకు నుంచి ఆ విషయాన్ని దాచారు? ఇప్పుడు నువ్వు నాకు జవాబు చెప్పాల్సిందే అని హీరోయిన్ మీద హీరో కొంచెం గట్టిగా అరుస్తాడు. ఎందుకని అందరు నాతో అబద్ధాలు ఆడుతున్నారు అని హీరో అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, ఇదంతా నీ మంచి కోసమే, నా కోసమా అని అంటాడు. దాని తర్వాత హీరోయిన్ ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు. హీరోకి ఎంఆర్ఐ స్కానింగ్ చేపిస్తుంది హీరోయిన్. హీరోకి ఇంకా స్పృహ వచ్చుండదు. ఇక్కడ హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది, నా ఇంటెన్షన్ నిన్ను బాధ పెట్టాలని కాదు, నువ్వు అన్ని బాధలు మర్చిపోవాలని, కానీ నేనే నిన్ను ఎక్కువ బాధ పెడుతున్నాను అని ఇక్కడ హీరోయిన్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇదంతా నా వల్లే అని బాధపడుతూ ఉంటుంది. ప్రొఫెసర్ హ్యాన్ అంటారు, డాక్టర్ కిమ్ ఎలానో రీసెర్చ్ కండక్ట్ చేస్తున్నారు కదా యూకే వాళ్ళ సహాయంతో, చూద్దాం, ఇంకా చేస్తున్నారు కదా, బాధపడకు అని ధైర్యం చెప్తారు. ఇదంతా సాల్వ్ చేశాక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని ఇక్కడ హీరోయిన్ అనుకుంటుంది. ఇంకా ప్రొఫెసర్ హ్యాన్తో అంటుంది. ఇదంతా బయట తేయో అంతా వినేస్తూ ఉంటాడు. ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఇదేంటో కనుక్కోవాలి
అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసినప్పుడు నాకు కూడా వాడిని కొట్టాలనిపించింది. కానీ ఏం చేస్తాం చెప్పండి. ఆ తర్వాత హీరోయిన్ లీషన్కి ఫోన్ చేస్తుంది. కానీ లీషన్ ఫోన్ ఎత్తాడు. ఇక్కడ లీషన్ వచ్చేసి ఒక బార్లో తాగడానికి కూర్చొని ఉంటాడు. ఇంకా సీఈఓ హాంగ్ అన్నదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. సీఈఓ హాంగ్ అంటాడు, ఇదంతా పోలీసులతో మాట్లాడమంటావా? నువ్వే మీ అన్నయ్యని బ్రిడ్జ్ మీద నుంచి తోసేసావని, అది కూడా చల్లటి నదిలో. దానికి లీషన్ కోపంగా, అసలు నిన్ను ఇవి చూడు నువ్వు ఎలా తోసావో కనిపిస్తుంది కదా అని లీషన్ని బెదిరించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. లేదు, నేను మా అన్నయ్యని పడిపోతున్నప్పుడు పట్టుకున్నాను కాలర్తో, అంతే అని అంటాడు. అవునా, నువ్వు ఆ రోజు డిటెక్టివ్తో ఏం చెప్పావో గుర్తు తెచ్చుకో. నువ్వు దూరం నుంచి చూశానన్నావు, అప్పటికే మీ అన్నయ్య దూకేశాడు అన్నావు కదా. ఒకవేళ నువ్వు నిజంగా తోయకపోయినా నువ్వు ఆ రోజు అబద్ధం సాక్ష్యం చెప్పావు కదా. అయితే డీల్ కదా, ఇంకా నువ్వు ఎలాగైనా కాంట్రాక్ట్ సైన్ చేయాల్సిందే, నీకు తప్పదు కన్నా అని ఇక్కడ సీఈఓ లీషన్ని బెదిరిస్తాడు. నేనేం చెప్పానో ముందు అది చెయ్యి అని ఇక్కడ సీఈఓ హాంగ్ లీషన్ని బెదిరిస్తాడు. ఇదంతా గుర్తు తెచ్చుకొని బాధపడి లీషిన్ ఏడవలేక గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటాడు. అక్కడే దగ్గరలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, చూడు అది ప్లేయర్ లీషన్ లాగా కనిపిస్తున్నాడు కదా, టెన్నిస్ ప్లేయర్ అయ్యండి మందు తాగుతున్నాడా, అది కూడా ఈ టైంలో అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు హీరోని బెడ్ వైపు చూస్తూ అలా నించుండిపోతుంది. అప్పుడు హీరో అంటాడు, నేను చనిపోబోతున్నానా అంటే దానికి హీరోయిన్ అంటుంది, ఎవరు చెప్పారు నువ్వు చనిపోతున్నావని? నువ్వు నన్ను అలానే చూసుకుంటున్నావు, ఏదో నేను ఇప్పుడే చచ్చిపోతానన్నట్టు. నేను జస్ట్ జబ్బు చేసింది అంతే, దానికి ఎవడు చచ్చిపోడు. దానికి హీరో అంటాడు, నేను ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ కాబట్టి ఇలా ఉన్నాను, అదే మామూలు నార్మల్ పర్సన్ అనుకో ఈ పాటికి చచ్చిపోయేవాడు అని హీరో డ్రిప్ పీకేస్తాడు. దానికి హీరోయిన్ అంటుంది, ఏ నువ్వు ఏం చేస్తున్నావు, అది నువ్వు డీప్ స్లీప్లో పడుకోవడానికి ఇచ్చారు నీకు, నువ్వు ఇప్పుడు నార్మల్గా మెలుకున్నావు, మళ్ళీ నీకు నిద్ర వచ్చేస్తుంది, నీకేమైనా పిచ్చా, చూడు ఎంత రక్తం కారుతుందో అని హీరోయిన్ తన వైపు వెళ్తుంది. దానికి హీరో అంటాడు, నువ్వు నిజంగా నా దగ్గర ఏది దాచట్లేదా, నన్ను చూసి చెప్పు అని అంటాడు. దానికి హీరోయిన్ చెప్పడానికి ట్రై చేస్తుంది కానీ కిందకు చూసి ఏం దాచట్లేదు నేను అని అంటుంది. కానీ హీరో ఇదంతా నమ్మడు. మరొకసారి అడగడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడు మన హీరోయిన్కి కాల్ వస్తుంది. ఈ కాల్ లీషింది. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు క్యాబ్ పట్టుకొని అక్కడి నుంచి ఆ లీషన్ ఉన్న బార్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక హీరోకి స్లైట్గా నిద్ర వస్తుంది. కార్లోనే నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అది చూసి తనే వెళ్ళాలి అనుకుని లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడున్న బార్ టెండర్ని అడుగుతుంది, ఇక్కడ మీరు టెన్నిస్ ప్లేయర్ని చూసారా లీషన్ని అని అడిగితే, అది చెప్పొద్దన్నారు మేడం, అటు సైడ్ ఉన్నారు సార్ అని అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ లీషన్ని ఆ ఇద్దరు వ్యక్తులు గట్టిగా కొడుతూ ఉంటారు. హీరోయిన్ ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అది ఓపెన్ చేయడానికి వెళ్తుండగానే తనకి తన ట్రామా పాస్ట్ అంతా గుర్తుకొస్తూ ఉంటుంది. అంటే తను చిన్నప్పుడు ఎలా అయితే డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేస్తే వాళ్ళ నాన్న ఎలా చనిపోతూ కనబడ్డాడో అదంతా గుర్తుకొస్తూ ఉంటుంది. ఇదంతా గుర్తు తెచ్చుకున్న హీరోయిన్, అదేం జరగదు యాన్, మనం వెళ్ళాలి అని అనుకుంటుంది. అప్పుడే అందులో ఉన్న ఒక వ్యక్తి, ఇదంతా ఏంటి అని గట్టిగా అరుస్తాడు. అక్కడ చూసేసరికి అక్కడ మన హీరో సూపర్ డాషింగ్ ఇంకా కూల్గా అక్కడి నుంచుని వాళ్ళందరితో ఫైట్ చేస్తూ కనిపిస్తాడు. అతని చేతిలో ఒక టెన్నిస్ బ్యాట్ పట్టుకుని ఒక బాల్తో వాళ్ళ మీద బాల్స్ని కొడుతూ ఉంటాడు. ఎవడ్రా వీడు అని అందులో ఒకడు అడుగుతాడు. ఇంకొకడు అంటాడు, వాడన్నేరా. హీరో కొట్టిన దెబ్బలకి అందరూ విలవిల్లాడిపోతూ ఉంటారు. ఆ తర్వాత హీరో అంటాడు, నేను కరెక్ట్ టైంకే వచ్చినట్టున్నాను, కానీ విలన్స్ ఎక్కడ ఓడుతారు చెప్పండి, వాళ్ళు మళ్ళీ లేచి మళ్ళీ హీరో వైపు వస్తూ ఉంటారు. కానీ అప్పటికే మన హీరోయిన్ లోపలికి వచ్చేసి ఉంటుంది. అందులో ఒకడు హీరోయిన్ని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే హీరోయిన్ని దగ్గరికి లాక్కొని హీరోయిన్ని కాపాడతాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, మీరు కొడుతున్నారని నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు అందులో ఒకడు అంటాడు, అతనే కొట్టమన్నాడు. అప్పుడే హీరోయిన్ లీషన్ వైపు వెళ్తుంది. లీషన్ మీరు లేవాలి
అని లీషిన్ని కొడుతుంది. లీషన్ అంటాడు, నువ్వు వచ్చేసావా, మనం ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నామా అని అంటాడు. ఇక్కడ హీరో హెల్ప్ తీసుకుందామని అనుకుంటుంది. కానీ హీరోకి ఆ డ్రిప్ వల్ల అక్కడే మత్తుతో నిద్రపోతూ ఉంటాడు. ఇది చూసిన హీరోయిన్, నేను మీ ఇద్దరిని ఇక్కడే వదిలేస్తున్నాను, ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావండి, ఏం చేయాలనుకుంటే అది చేయండి, అర్థమైందా అని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ తను మనసు ఒప్పక వాళ్ళిద్దరిని ఎలాగో అలా ఒక భుజం పైన హీరోని, ఇంకో భుజం పైన లీషన్ని పట్టుకొని కష్టపడి అటుపడి ఇటుపడి ఎలాగోకలా వాళ్ళని ఇంటికి తీసుకొస్తుంది. ఇక్కడ లీషన్కి ఇంకా హీరోకి దెబ్బలు తగిలి ఉంటాయి. కానీ హీరోకి చేతి మీద మాత్రమే తగులుతుంది. లీషన్కి బాగా దెబ్బలు తగలడంతో ఫస్ట్ ఇచ్చేస్తుంది. అప్పుడే హీరోకి కొంచెం మెలకు వస్తుంది. నువ్వు ఇదంతా మర్చిపోతావు, పొద్దునకి ఏది గుర్తుండదు నీకు అని హీరోయిన్ తనని చూస్తూ ఉంటుంది. హీరోని స్ట్రైట్గా పడుకోపెట్టి అతనికి బ్లాంకెట్ కప్పుతుండగా అతని చేతికి ఉన్న గాయాన్ని చూస్తుంది. అప్పుడే తనకి కూడా ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. హీరోయిన్ హీరోకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుండగా తను హీరో ఫేస్ని చూస్తుంది. ఫస్ట్ ఎయిడ్ అయితే అయిపోతుంది, కానీ మన హీరోయిన్ హార్ట్ బీట్ మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. 120 స్పీడ్ కన్నా హై అనుకోండి. ఆ తర్వాత రూమ్ నుంచి బయటకు వచ్చేసి, ఇదేంటి మార్నింగ్ నుంచి ఇలానే ఎందుకు గట్టిగా కొట్టుకుంటున్నావు నువ్వు, అదే పరిగెట్టుకుంటూ వచ్చాను కదా, దానివల్ల అయ్యుండొచ్చు బహుశా అని అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో కళ్ళు తెరుస్తాడు. నువ్వు బాగానే ఉన్నావా, కళ్ళు తెరువు అని హీరోయిన్ అంటుంది. లీషన్ అంటాడు, ఎంతసేపు పడుకుంటావన్నయ్య నువ్వు అని అంటే, మీరిద్దరు అక్కడున్నారేంటి, మరి ఇక్కడెవరున్నారు అని చూసుకుంటే ఈ కుక్క మాత్రం మన హీరో వెనకాలే ఉంటుంది ఎందుకో అని హీరో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఈ కుక్కని చూసి. హీరో ఎప్పుడైతే బయటకు వస్తాడో హీరోయిన్ని ఇంకా లీషన్ని మాట్లాడుకోవడం చూసి కొంచెం ఫైర్ అవుతూ ఉంటుంది మనసులో మాత్రం. ఆ తర్వాత లీషన్ హీరోయిన్తో అంటాడు, మీరన్న డైరీ నాకు దొరికాయి. ఆ తర్వాత హీరోయిన్ అంటుంది, ఓహో చాలా మంచిది, ఎక్కడున్నాయి అని అడుగుతుంది. ఆ తర్వాత హీరో చూస్తున్నాడని చెప్పి వాళ్ళిద్దరూ ఏం తెలియదు నాకు అన్నట్టుగా అటు ఇటు చూస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళు ముగ్గురు టీవీ చూస్తూ ఉంటారు. ఇక్కడ లీషన్ టీవీలో కనిపిస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నువ్వు టీవీలో కనిపిస్తున్నావు అని అంటే లీషన్ అంటాడు, నేను రోజు న్యూస్లోనే ఉంటాను, ఇదంతా మామూలే అని వీళ్ళిద్దరి కన్వర్సేషన్ చూసి హీరో తట్టుకోలేక ఛానల్ని మార్చేస్తాడు. ఛానల్ని మార్చగానే చాసియోన్ కనిపిస్తుంది. తను ఒక యాడ్ చేస్తుందన్నమాట, కాన్స్టిపేషన్ది ఒక యాడ్ అనమాట. తనకి అదంతా నచ్చదు, తను యాడ్ చేయాలని కూడా అనుకోదు. అప్పుడే ఇదంతా చూసి హీరో కూడా యాడ్ షూట్ దగ్గరికి వెళ్తాడు. షూటింగ్కి ఒప్పుకోకపోవడంతో డైరెక్టర్ కూడా చాలా కోపడుతూ ఉంటాడు. హీరో రాగానే చాసియోన్ కూడా, చూడు నాకు ఈ అవుట్ఫిటే నచ్చలేదు, ఈ కలర్ చూడు, ఈ అవుట్ఫిట్ చూడు, నాకు అసలు చేయబుద్ధే కావట్లేదు, నేను అదంతా చేయను అని అంటుంది. అప్పుడు మన హీరో డైరెక్టర్తో వెళ్ళి, ఇదంతా పాత ఏజెన్సీ మీతో మాట్లాడుకున్న కాంట్రాక్ట్, ఇప్పుడైతే మేము ఇది చేయాలనుకోవట్లేదు అని హీరో అంటాడు. దానికి డైరెక్టర్ అంటాడు, అయితే మీరు లీగల్గా వెళ్ళాల్సి వస్తుంది అని అన్నప్పుడు హీరో ఇదంతా తట్టుకోలేక చాసియోన్ని బతిమాలటానికి వెళ్తాడు. కానీ చాసియోన్తో పని అవ్వకపోవడంతో అతను అంటే హీరో ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే సీఈఓ హాంగ్ కూడా అదే లిఫ్ట్లో ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తాడు. చూడు, ఇన్వెస్టర్స్కి ప్రాఫిట్ అంటే ఇష్టం, అంటే మేము లీషన్తో ఎలాగైనా కాంట్రాక్ట్ సైన్ చేయించుకున్నాను కదా అని సీఈఓ హాంగ్ చాలా ప్రౌడ్గా తన గురించి తను పొగుడుకుంటూ ఉంటాడు. ఇదంతా చూసి నేనైతే తట్టుకోలేకపోయాను. అక్కడికి వెళ్ళగానే అక్కడున్న అతను మాత్రం మన హీరోని ఇగ్నోర్ చేసి ఆ సీఈఓ హాంగ్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇన్వెస్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని నవ్వుతూ మాట్లాడతాడు. ఇక్కడ యాన్కి ఫోన్ వస్తుంది. జీచియోన్ అథ్లెటిక్స్ విలేజా, మీకు నాకన్నా మంచి ఇంటర్ప్రిటర్ దొరుకుతారులేండి, ట్రాన్స్లేటర్ దొరుకుతారులేండి, సారీ అండి నేను చేయలేను అని ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు అక్కడే పక్క నుంచి హీరోయిన్ వాళ్ళ మదర్ అంటుంది, నేను విన్నాను అదేదో ఊర్లో తిరుగుతున్నావంట కదా, ఎవరినో వెతకడానికి అని అంటుంది. మరోవైపు ఇక్కడ లీషన్ అక్కడ ప్రాక్టీస్ చేసి బయటికి వస్తాడు. అప్పుడే గుక్ కూడా కనపడతాడు. కోచ్ గుక్, చాలా తొందరగా వచ్చారు మీరు,
అని లీషిన్ గుక్తో అంటాడు. దానికి గుక్ లీషిన్తో అంటాడు, అంటే నేను సారీ చెప్పాలనుకుంటున్నాను, ఆ రోజు నిన్ను అలా కొట్టాను కదా అని లీషిన్ ఫేస్ని గుక్ చూస్తాడు. ఆ తర్వాత అంటాడు, ఏంటి ఆ రోజు కొట్టింది ఈ రోజు దాకా ఉందా నీ ఫేస్ మీద అని అంటే, దానికి లీషిన్ అంటాడు, చాలా ఓవర్గా లేదు ఇది. అప్పుడే హీరోయిన్ అక్కడికి వస్తుంది. ఈరోజు ఎందుకు రాలేదు చాసియాన్ అని లీషిన్ గుక్తో అడుగుతాడు. గుక్ చాలా బాధపడుతూ అంటాడు, తను చాలా పెద్ద సీనే క్రియేట్ చేసింది, తను యాడ్ చేయనని చెప్పేసింది, దాంతో ఇప్పుడు గున్ కంపెనీ కూడా ఏజెన్సీ బ్యాంక్రప్ట్ అయిపోయేలాగా ఉంది. ఇదంతా విన్న హీరోయిన్ హీరో కోసం వెనకాల పరిగెడుతూ ఉంటుంది. వెనకాలే లీషన్ కూడా వస్తాడు. అప్పుడే ఇక్కడ యాన్ కూడా ఇంటరప్టర్గా ఒప్పుకుంటుంది పని చేయడం కోసం. తను కూడా లోపలికి వస్తుంది, ఎందుకంటే హీరోయిన్ మదర్ అన్నారనమాట, ఒకవేళ యాన్ ఇక్కడ పని చేయకపోతే తను ఇంట్లో ఉండనివ్వదని. కోచ్ యాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడే ఉన్న లీషన్ని చూసి కోచ్ అంటారనమాట, మీరు రోజు ఆ మీటింగ్కి రాలేదు కదా రిషన్ అని అంటాడు అనమాట కోచ్. దానికి లీషన్ కూడా అవును సార్ అని అంటాడు. దానికి కోచ్ అంటారు, మీరు ఎలాగైనా చాసియోన్తో పాటు గెలిచేటట్టు చూడండి. హీరోయిన్ వాళ్ళిద్దరిని అక్కడే వదిలేసి అక్కడి నుంచి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. యాన్కి బాయ్ చెప్పడం చూసి లీషన్ యాన్ని అడుగుతాడు, నీకు తనెలా తెలుసు? ఎందుకంటే తన నా రూమ్మేట్ కాబట్టి. ఇదంతా నీకెందుకు అని లీషన్ని యాన్ అడుగుతుంది. మరి ఇంతకీ హీరోయిన్ హీరోకి హెల్ప్ చేస్తుందా? మరి ఇంకా ఏమవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.